గుంటూరుకు చెందిన అనిల్ బెహారా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. రాజేష్ నాథ్ అనే వ్యక్తికి అనిల్ బెహారా బినామీ రాజేష్ నాథ్ రాసలీలలు బయటపెట్టిన నాపై దాడి చేయాలని అనిల్ బెహారా ప్రయత్నం చేస్తున్నాడు. అనిల్ బెహారా ఛాలెంజ్ చేస్తేనే నేను ఛాలెంజ్ చేసి గుంటూరు వస్తానని చెప్పాను. అనిల్ బెహారా ప్రతిరోజు నాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే అనిల్తో మాట్లాడేందుకు వచ్చాను. కానీ వివాదాలు వద్దని పోలీసులు నాకు చెప్పారు. అనిల్ బెహారాపై పోలీసులు చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏదైతే నాకు వీడియో కాల్ చేశారో అంతా రికార్డింగ్ పెట్టుకుని ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ ఇచ్చాను. అది ఇచ్చేసి దీని గురించి అని వచ్చాను. అతను చేసే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వెనకాల పెట్టుకొని ఇలా అక్రమాలని దాడులు చేస్తూ వేరే వాళ్ళ మీద కొడుతూ రౌడీజం చేస్తున్నారు కదా. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ని ఒక మహిళ నా దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది, మీరు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు నేను అతన్ని వెళ్ళి ప్రశ్నించాను. అతనికి బినామీగా ఉన్నదే ఈ అనిల్ బెహరా. అందుకే నా మీద ఇలా దాడి చేశాడు. అది ఎందుకు దాడి చేశాడు ఏంటనేది త్వరలోనే నేను కూడా తెలుసుకుంటాను. పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు.